గ్రూప్స్ ఉద్యోగం సాధించటం మీ లక్ష్యమైతే మీ గమ్యాన్ని చేర్చే ఏకైక సంస్థ షైన్ ఇండియా గ్రూప్స్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో తమ విద్యార్థులచే 2 తెలుగు రాష్ట్రాలలో వరుస స్టేట్ ఫస్ట్ లో సాధించిన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ డైరెక్టర్ జలీల్ సార్ ఆధ్వర్యంలో స్థాపించిన సంస్థ షైన్ ఇండియా గ్రూప్స్ అకాడమీ ఎంతో మంది విద్యార్థులను గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లుగా మార్చిన అపార అనుభవం కలిగిన అధ్యాపక బృందంచే కొత్తగా మన దిల్సుఖ్ నగర్ లో ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంగ్ టర్మ్ బ్యాచ్లు అతి తక్కువ ఫీజులతో ప్రారంభం. ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, తెలంగాణ మూవ్మెంట్, ఏపీ హిస్టరీ వంటి ముఖ్యమైన సబ్జెక్ట్స్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోబడును. డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, సండే గ్రాండ్ టెస్టులు నిర్వహించబడును. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా గ్రూప్స్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9009740004 మరియు 9963633966. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా గ్రూప్స్ అకాడమీ. నేను మీ ఎకానమీ చంద్రమౌళి సార్. సో మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి ప్రిలిమినరీ కనుక ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలంటే మీ అందరికీ ఇండియన్ సొసైటీ అనే పేపర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో మరి ఇండియన్ సొసైటీలో భాగంగా మనకు 30/30 మార్క్స్ అనేవి రావాలి అంటే మరి అత్యున్నతమైనటువంటి ప్రామాణికమైనటువంటి పుస్తకాలతో పాటు మరి అటువంటి ప్రామాణిక పుస్తకాలని బోధించేటటువంటి ఫ్యాకల్టీ కూడా మీకు చాలా ముఖ్యం. అందువల్ల మన షైన్ ఇండియా గ్రూప్స్ అకాడమీ అత్యుత్తమైనటువంటి ఫ్యాకల్టీ చేత మరి ఈ సొసైటీకి సంబంధించి క్లాసులు రూపొందించాం. మరి దానికి సంబంధించి డెమో వీడియో ఏదైతే ఉంటుందో ఆ డెమో వీడియోని మనం ఈరోజు మన ఛానల్లో పెట్టబోతున్నాం. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసేదానికంటే ముందు మనము గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి ప్రిలిమినరీ కమ్ మెయిన్స్ వాటికి సంబంధించి మన ఫ్యాకల్టీ యొక్క స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి అభ్యర్థులందరికీ కూడా తెలిసే విధంగా ఉండడం కోసం 10 రూపాయల కోర్సును మనం పెట్టాం. కేవలం 10 రోజుల వ్యాలిడిటీతో 10 రూపాయల కోర్సు పెట్టాం. అయితే ఈ కోర్సును దాదాపుగా 3000 మందికి పైగా కొనడం జరిగింది. అయితే దీని యొక్క వ్యాలిడిటీ 10 రోజులు అవడంతో పాటు చాలామంది అభ్యర్థులు దీని యొక్క వ్యాలిడిటీని ఎక్స్టెండ్ చేయమని అడిగారు. దాంతోపాటు ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించి ఏదైతే ఉంటుందో దానికి ప్రిలిమినరీ వరకు ఏదైనా కోర్సు ఉంటే పెట్టండి సార్, క్లాసెస్ చాలా బాగున్నాయని అన్నారు. కాబట్టి అటువంటి అభ్యర్థులు దృష్టిలో పెట్టుకొని మన షైన్ ఇండియా గ్రూప్స్ అకాడమీ ఏం చేస్తాం సార్ అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి వీడియో క్లాసెస్, దాంతోపాటు ఎగ్జామ్ డేట్ తక్కువ రోజులు ఉంది కాబట్టి క్విక్ రివిజన్ వీడియోస్, దాంతోపాటు ఆన్లైన్ టెస్ట్లు, దాంతోపాటు చాప్టర్ వైజ్ టెస్ట్లు అంటే పీడిఎఫ్ రూపంలో వాటిని పొందుపరిచాం. దేన్ని చాప్టర్ వైజ్ టెస్ట్ని అది మీరు ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని చదువుకోవచ్చు. సో ఇదంతా ఎంత సార్ అంటే కేవలం 399 రూపాయలకే. మరి ఎగ్జామ్ వరకు కూడా వ్యాలిడిటీ పెట్టాం, అప్ టు ఎగ్జామ్ వరకు. ఈ వ్యాలిడిటీ వరకు మనకేంటి వీడియో క్లాసెస్, క్విక్ రివిజన్ వీడియోస్, ఆన్లైన్ టెస్ట్లు, అలాగే చాప్టర్ వైజ్ టెస్ట్లు కూడా మీకు ఇందులో పొందుపరచడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఏంటి సార్ అంటే 4 ప్లాన్స్లో జరుగుతాయి. ఫస్ట్ ప్లాన్ 1 ఏంటంటే వీడియో క్లాసెస్ చూస్తారు, దాంతోపాటు క్విక్ రివిజన్ వీడియోస్ చూస్తారు. అలాగే ప్లాన్ 2 ఏంటంటే చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో దాన్ని పీడిఎఫ్ రూపంలో పొందుతారు. అలాగే ప్లాన్ 3 వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రాస్తారు. మరి ప్రతి టెస్ట్ సిరీస్కి కూడా కింద ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండడం జరిగింది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. అలాగే దీంతో పాటు ప్లాన్ 4 కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ టెస్ట్ కూడా పెట్టాం. ఎందుకు కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ టెస్ట్ కూడా పెట్టాం సార్ అంటే ఈ ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో కొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ మాత్రమే అయ్యాయి. మరి మీకు 1 ఇయర్ పాటు కరెంట్ అఫైర్స్ అనేవి చాలా కీలకం కాబట్టి అభ్యర్థులు ఎక్కడ కూడా ఒక్క మార్కు కూడా మిస్ కాకూడదు. కాబట్టి మనము కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ పెట్టాం. ఇది 12 నెలలకు సంబంధించి, అలాగే జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి మీకు ఎగ్జామ్ వరకు కూడా ఉంటుందనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. మరి దీంతో పాటు ఈ వీడియోస్తో పాటు గతంలో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి ప్రిలిమినరీ 100 టెస్టులు కండక్ట్ చేశామండి. అది కేవలం 1000 రూపీస్తో మనం కండక్ట్ చేసాం. అయితే ఇప్పుడు ఈ 1000 రూపీస్ కూడా మీకు లేకుండా కేవలం ఈ 399 రూపాయలకే దాంట్లో కూడా ఈ టెస్ట్ సిరీస్ అనేది ఫ్రీగా ఇస్తున్నామన్న అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. ప్రతి టెస్ట్ సిరీస్కి కూడా కింద ఎక్స్ప్లెనేషన్ ఉందన్న అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. ఓకేనా? సో ఇది కోర్సుకు సంబంధించిన అంశం. అయితే ఇప్పుడు మీరు సొసైటీకి సంబంధించి డెమో వీడియో చూస్తారు. ఒకవేళ మీకు సొసైటీ క్లాసులు కనుక నచ్చినట్లయితే మనము దీనికి సంబంధించి కూడా ఒక కోర్సు రూపొందించాం.
ఈ కోర్సులో మనము వీడియో క్లాసెస్తో పాటుగా సొసైటీకి సంబంధించి టెస్ట్లు కూడా ఇస్తున్నాం. ఈ టెస్ట్లకి ప్రతి టెస్ట్కి కూడా ఎక్స్పీరియన్స్ సీట్ ఉందన్న అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. మరి దీని యొక్క ఫీజు ఎంత సార్ అంటే కేవలం 200 రూపాయలకే అప్ టు ఎగ్జామ్ వరకు. మరి ఈ ఏపీఎస్సి గ్రూప్ 2కు సంబంధించి ఇండియన్ సొసైటీకి సంబంధించి ఈ కోర్స్ పెట్టడం జరిగింది. ఓకేనా. మరి ఇప్పుడు సొసైటీకి సంబంధించి దేవేంద్ర సార్ యొక్క వీడియో మీకు వస్తుంది. ఆ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే ఆ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. దాంతోపాటు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. ఓకేనా. సో న్యూ కాన్సెప్ట్స్ ఆఫ్ క్యాస్ట్. సో మరి కుల వ్యవస్థలో మార్పులు ఏవైతే ఉన్నాయో, కుల వ్యవస్థలో సంభవించిన నూతన మార్పులకి మన సమాజ శాస్త్రవేత్తలు కొత్త కొత్త పేర్లు పెట్టడం జరిగిందండి. సో మరి ఆ కొత్త పేర్లను పెట్టడం జరిగింది. ఆ కొత్త పేర్లకే ఇక్కడ మనం నూతన భావనలు అంటున్నాం. ఏంటివా నూతన భావనలు? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సాంస్కృతీకరణ అంటున్నాం. సాంస్కృతీకరణ ఎంఎన్ శ్రీనివాస్. సో ఎంఎన్ శ్రీనివాస్. సో ఎంఎన్ శ్రీనివాస్ గారు సంస్కృతీకరణ సైన్స్క్రిటైజేషన్ అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ని ఈయన క్రియేట్ చేయడం జరిగింది. ఏంటి సైన్స్క్రిటైజేషన్? సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అనే గ్రంథంలో ఈ పదాన్ని ఉపయోగించడం జరిగింది ఎంఎన్ శ్రీనివాస్. ఏ గ్రంథం అండి? సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా. మన సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అనే గ్రంథంలో సైన్స్క్రిటైజేషన్, సో మరి సాంస్కృతీకరణ అనే భావాన్ని ఉపయోగించడం జరిగింది ఎంఎన్ శ్రీనివాస్. అంటే ఏంటి మరి సంస్కృతీకరణ అంటే? సో సంస్కృతీకరణ అంటే ఏంటి? సో ఇక్కడ సింపుల్గా ఒక లైన్లో కంప్లీట్ చేద్దాం. ఒక నిమ్న కులం, సో అగ్రకులం ఆచారాలు పాటించటం ద్వారా సో అగ్రకులంగా తన హోదాను పొందుతుంది. సో అగ్రకులంగా తన హోదాను మార్చుకుంటుంది. దాన్ని సైన్స్క్రిటైజేషన్ అంటున్నాం. ఓకేనా. ఒక నిమ్న కులం అగ్రకులం యొక్క ఆచారాలను పాటించడం ద్వారా సో అగ్రకులంగా తన హోదాను మార్చుకుంటుంది అంటున్నాం. సో ఇక్కడ ఏం మార్చుకుంటుందని చెప్తున్నాం? సో కులం తన సామాజిక అంతస్తును మార్చుకుంటుంది అని చెప్తున్నాం. కులం తన సామాజిక అంతస్తును మార్చుకుంటుంది. మరి ఆ సామాజిక అంతస్తును మార్చుకోవడాన్ని ఇక్కడ ఏమంటున్నామండి? సైన్స్క్రిటైజేషన్. ఓకేనా. సో కుల వ్యవస్థకి స్పష్టంగా ఒక లక్షణం ఉంటుంది, హైరార్కియల్ డివిజన్. అంటే సమాజం అనేది ఒక నిచ్చెన మెట్ల వలె ఉంటాయి. మరి ఆ నిచ్చెన మెట్ల వలె ఉంటుంది కాబట్టి సో పై మెట్టు మీద ఉన్న కులాలని అగ్రకులాలు అని చెప్పి, కింది మెట్టు మీద ఉన్న కులాలని దిగువ కులాలు లేదా నిమ్న కులాలు అని చెప్పి పిలవడం జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు నిమ్న కులాలు అగ్రకులం హోదాను పొందుతున్నాయి. అగ్రకులం హోదాను పొంది అగ్రకులాలుగా స్థిరపడుతున్నాయి. దాన్ని సైన్స్క్రిటైజేషన్ అంటున్నాం. సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అనే గ్రంథంలో ఎంఎన్ శ్రీనివాస్ గారు ఈ యొక్క ప్రతిపాదన చేశారండి. ఓకేనా. సో మరి ఈ విధంగా
అగ్రకులం హోదాను పొందిన నిమ్న కులాలు ఆ నిమ్న కులం యొక్క పేరును కూడా మార్చేశాయి. ఓకేనా, ఆ నిమ్న కులం యొక్క పేరును కూడా మార్చుకోవడం జరిగిందండి. సో కాబట్టి ఇక్కడ మనం ఒక పాయింట్ మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మార్పు లేదా హోదాను నిమ్న కులం మూడవ తరం పొందుతుందండి. సో నిమ్న కులం అగ్రకులంగా ఎప్పుడు మార్పు చెందుతుంది అంటే మూడవ తరం మార్పు చెందుతుంది. ఓకేనా, అంటే ఇది వెంటనే జరిగే పరిణామం కాదు. ఓకేనా, వెంటనే జరిగే పరిణామం కాదు, వెంటనే జరిగే మార్పు కాదు ఇది. సో మొదటి తరం ప్రారంభిస్తే, రెండవ తరం దాన్ని కొనసాగిస్తే, మూడవ తరం నిమ్న కులం కాస్త ఉన్నత కులం హోదాను పొందుతాయి. సో అందుకే మరి ఆ మూడవ తరం అగ్రకులంగా చెలామణి అవుతుందండి, అగ్రకులంగా చెలామణి అవుతుంది. కాబట్టి మరి మూడో తరం ఆ అగ్రకులం హోదాని ఎంజాయ్ చేయడం కోసం తన కులం పేరును కూడా మార్చుకున్నాయి. సో అలా కులం పేరును కూడా మార్చుకోవడం మనకు కనిపిస్తుంది. సో మరి ఏంటివా పేర్లు అంటే ఇక్కడ మనం క్లియర్గా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటా పేరు మరి? సో ఏం పేరును మార్చుకున్నాయి మరి ఇవి? ఏం పేరును మార్చుకున్నాయి అంటే ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చాకలి. ఈ చాకలి అనే పూర్వ పేరుని ఇవాళ రజకులు అని చెప్పి వాడుతున్నాం. ఓకేనా, అలాగే మంగలి. సో మంగలి నాయి బ్రాహ్మణులు. సో మంగలి నాయి బ్రాహ్మణులు. ఓకేనా, అలాగే సో మనకి కంసాలీలు విశ్వ బ్రాహ్మణులు. అలాగే మనకి బెస్తవారు గంగపుత్రులు. ఓకేనా, గంగాపుత్రులు. సో ఈ విధంగా ఈ యొక్క కులాల పేరును కూడా మార్చుకోవడం జరిగింది. ఎందుకంటే సో గతంలో వాళ్ళు అనుభవించిన సమస్యల తాలూకు చరిత్ర ఎక్కడ కూడా మిగిలి ఉండొద్దు. ఎందుకంటే అది నెక్స్ట్ జనరేషన్కు పరిచయం కూడా కావద్దు అనే ఉద్దేశంతో కులాల పేర్లను కూడా మార్చుకోవడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో బెస్త కులం కాస్త గంగాపుత్రులు గాను, కంసాలి కులస్తులు కాస్త విశ్వబ్రాహ్మణులు గాను, మంగలి వారు కాస్త నాయి బ్రాహ్మణులు గాను, చాకలి కులస్తులు కాస్త రజకులు గాను ఇవాళ పిలువబడుతున్నారు. సో మరి ఈ విధంగా నిమ్న కులం అగ్రకులం హోదాను పొందడానికి 3 తరాల కాలం పాటు సో అగ్రకులం యొక్క ఆచారాలను పాటించడం జరుగుతోంది. మరి అలా ఒక నిమ్న కులం అగ్రకులం హోదాను పొందడాన్ని సంస్కృతీకరణ అని చెప్పి పిలవడం జరుగుతోంది. ఓకే, సో ఇది నెంబర్ 1. ఓకే, సెకండ్ వన్ ఇంకేం కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకి? సెకండ్ వన్ వచ్చేసి
ఎంఎన్ శ్రీనివాస్ గారు పాశ్చాత్యీకరణ అనే కొత్త కాన్సెప్ట్ను వాడారండి. వెస్టర్నైజేషన్ మరి వెస్టర్నైజేషన్ పాశ్చాత్యీకరణ అంటున్నాం. ఓకేనా? సో మనకి ఈ వెస్టర్నైజేషన్ అనేది ఈయన ఎంఎన్ శ్రీనివాస్ గారు ప్రతిపాదించిన మరో పదం అండి. ఓకే, సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అనే గ్రంథంలో ఈ పదాన్ని ఉపయోగించాడు. ఇందాక మనం సాంస్క్రిటైజేషన్ అన్నాం కదా, సంస్కృతీకరణ అనే పదాన్ని ఉపయోగించింది మనకి రిలీజియన్ అండ్ సొసైటీ అమాంగ్ ద కురుక్స్ అనే గ్రంథంలో సాంస్క్రిటైజేషన్ అనే పదాన్ని ఉపయోగించారండి. సోషల్ ఇక్కడ వెస్టర్నైజేషన్ అనే పదాన్ని ఇక్కడ మనకు సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అనే గ్రంథంలో ఉపయోగించారు. కాబట్టి రిలీజియన్ అండ్ సొసైటీ అమాంగ్ ద కురుక్స్ అనే గ్రంథంలో ఇక్కడ సాంస్క్రిటైజేషన్ అనే పదాన్ని ఉపయోగించారు. సాంస్క్రిటైజేషన్ ఇక్కడ సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అనే గ్రంథంలో వెస్టర్నైజేషన్ అనే పదాన్ని ఉపయోగించారు. ఓకేనా? క్లారిటీ ఇస్తున్నాం. సో మనకి మరి సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అనే గ్రంథంలో వెస్టర్నైజేషన్ అనే పదాన్ని, పాశ్చాత్యీకరణ అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారు అంటే దాదాపు 300 సంవత్సరాల కాలం పాటు బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని పరిపాలించారు. మరి దాదాపు 300 సంవత్సరాల కాలం పాటు బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని పరిపాలించారు కాబట్టి మరి పరిపాలనా కాలంలో బ్రిటిష్ పాలకులు క్రైస్తవ మతాన్ని మన దేశంలో ప్రవేశపెట్టడం, క్రైస్తవ మతం యొక్క అధికారిక భాష ఆంగ్లం, మరి ఇంగ్లీష్ భాషలోనే విద్యా విధానాన్ని ప్రారంభించడం, ఇంగ్లీష్ విద్యని అభ్యసించడం ప్రారంభించిన మన భారతీయులకి పాశ్చాత్య భావాలు, పాశ్చాత్య సంస్కృతి, పాశ్చాత్యపు అలవాట్లు వీరు అలవర్చుకోవడం కనిపిస్తుందండి. కాబట్టి సో మరి భారతీయ సమాజంలో సనాతన సాంప్రదాయాలు, సనాతన వేషధరణ, సనాతన ఆహారపు అలవాట్లలో కలిగిన మార్పులకి వారు పెట్టిన పేరే వెస్టర్నైజేషన్, పాశ్చాత్యీకరణ అంటున్నాం. కాబట్టి సో నెంబర్ 1 ఆహారపు అలవాట్లు. సో ఆహారపు అలవాటులో మార్పు. నెంబర్ 2 వేషధరణలో మార్పు. వేషధరణ లేదా వస్త్రాధరణ. వస్త్రాధరణలో మార్పు. నెంబర్ 3 వస్త్రాధరణలో మార్పు. నెంబర్ 3 భాషలో మార్పు. ఈ 3 మార్పులకి ఎంఎన్ శ్రీనివాస్ గారు పెట్టిన పేరే వెస్టర్నైజేషన్. ఓకే, సో కాబట్టి వారు రాసిన గ్రంథం సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా. సో ఈ గ్రంథంలో ఆయన వెస్టర్నైజేషన్ అనే పదాన్ని ఉపయోగించారండి. ఓకే, ఎంఎన్ శ్రీనివాస్ గారు వెస్టర్నైజేషన్ అనే పదాన్ని ఉపయోగించారు ఈ గ్రంథంలో. సో వెస్టర్నైజేషన్ అంటే ఈ మూడింటిలో కలిగిన మార్పులని, ఆ మార్పుకు పెట్టిన పేరే వెస్టర్నైజేషన్, పాశ్చాత్యీకరణ అంటున్నాం. సో ఇక మనకి ఎంఎన్ శ్రీనివాస్ గారు 3వ భావాన్ని కూడా ఆయన పరిచయం చేశారండి. ఏంటా 3వ భావం అంటే సో ఇక్కడ మనకి ఆధిపత్య కులాలు.
dominant caste. సో ఆధిపత్య కులాలు, డామినెంట్ క్యాస్ట్. ఏంటి డామినెంట్ క్యాస్ట్ అంటే, సో అమెరికన్ ఆంథ్రోపాలజీ అనే జర్నల్లో సో డామినెంట్ క్యాస్ట్ ఇన్ రాంపురా అనే హెడ్డింగ్తో ఒక ఎస్సే రాశారండి. సో ఎంఎన్ శ్రీనివాస్. మరి ఎంఎన్ శ్రీనివాస్ గారు అమెరికన్ ఆంథ్రోపాలజీ జర్నల్లో డామినెంట్ క్యాస్ట్ ఇన్ రాంపురా అనే ఎస్సే రాశారు. సో మరి ఆ ఎస్సేలో డామినెంట్ క్యాస్ట్ అనే పదాన్ని ఉపయోగించారు, ఆధిపత్య కులాలు. మరి డామినెంట్ క్యాస్ట్, ఆధిపత్య కులాలు అనే పదాన్ని ఉపయోగించారు. సో మరి ఆధిపత్య కులాలు అంటే ఏంటి, ఆధిపత్య కులం అని చెప్పడానికి గల లక్షణాలు ఏంటివి అని ఆయన క్లారిటీ ఇచ్చారండి అందులో. సో మరి డామినెంట్ క్యాస్ట్ అని చెప్పడానికి సో మనకి వాళ్ళకున్న స్పెషాలిటీస్ ఏంటివి, ఓకేనా. సో మనకి నెంబర్ 1 ఆధిపత్య కులం అని చెప్పడానికి ఉన్న అంశాలు. ఒకటి, జనాభాలో అధిక పరిమాణం. సో అధిక సంఖ్యాకులైన కులం నెంబర్ 1. 2, ఆధునిక విద్య, ఆంగ్ల భాష కలిగిన వ్యక్తులు. సో అంటే ఈ డామినెంట్ కులాలలో 100% లిటరసీ రేట్ ఉంటుందండి, 100% లిటరసీ రేట్ ఉంటుంది. అలాగే సో ఆంగ్ల భాష వచ్చి ఉంటుంది, వీళ్ళకి ఆంగ్ల భాష వచ్చి ఉంటుంది. అలాగే సామాజిక ఆస్తులలో లేదా భూములు అధిక భాగం కలిగి ఉంటారు. సో సామాజిక ఆస్తులలో అధిక భాగం కలిగిన కులం అండి ఇది, ఓకేనా. సో అధిక భాగంను కలిగిన కులం. 4వ లక్షణం. సో 4వ లక్షణం క్రియాశీలక రాజకీయ నేతలు. సో క్రియాశీలక రాజకీయ నేతలు. ఈ విధంగా మనకి ఆధిపత్య కులాలు అని చెప్పడానికి గల ప్రధానమైన లక్షణాలు ఇవి. ఈ లక్షణాలు కలిగిన కులాలని ఆధిపత్య కులాలు అంటున్నారండి. క్రియాశీలక రాజకీయ నేతలుగా ఉంటారు, వ్యవసాయేతర ఉపాధి లేదా వ్యాపారాలను కలిగి ఉంటారు, సో వ్యవసాయేతర ఉపాధి లేదా వ్యాపారం కలిగి ఉంటారు. ఓకేనా, వ్యవసాయేతర ఉపాధి వ్యాపారాలను కలిగి ఉంటారు. అలాగే సామాజిక ఆస్తులు లేదా అత్యధిక భూభాగాన్ని కలిగి ఉంటారు, వ్యవసాయ భూములను కలిగి ఉంటారు. ఆధునిక విద్య, ఆంగ్ల భాషని నేర్చుకున్న వ్యక్తులై ఉంటారు. సో జనాభాలో అధిక సంఖ్యాకులుగా ఉంటారండి. ఓకే, ఈ లక్షణాలు కలిగిన కులస్తులని డామినెంట్ క్యాస్ట్ అంటున్నారు, ఆధిపత్య కులాలు. ఎవరా ఆధిపత్య కులాలు మరి? సో మనకి ఆధిపత్య కులాలుగా మన సమాజంలో ఎవరు కనిపిస్తున్నారు అంటే, సో ఒక పాయింట్ మనకి
సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆంధ్రప్రదేశ్లో కమ్మ, రెడ్డి, చౌదరి వంటి కులాలు ఉన్నాయి. అలాగే తెలంగాణలో వెలుమ, రెడ్డి కులాలు ఉన్నాయి. అలాగే తమిళనాడులో వెల్లాలు, సో వెల్లాలు, మొదలయార్, సో వెల్లాలు, మొదలయార్ వంటి కులాలు ఉన్నాయి. కేరళలో మనకి నాయర్, అలాగే సో నాయర్ కులం, నాడార్ వంటి కులస్తులు ఇక్కడ డామినేటింగ్ కమ్యూనిటీస్ అండి. కర్ణాటక ఒక్కలింగాలు. మరి ఈ విధంగా మనకి సౌత్ ఇండియాలో డామినెంట్ క్యాస్ట్లు అని చెప్పి వీళ్ళని పిలుస్తున్నామండి. సో ఆంధ్రప్రదేశ్లో కమ్మ, రెడ్డి, చౌదరి, బలిజ ఈ కులస్తులు మనకి ఆధిపత్య కులాలుగా కనిపిస్తారు. తెలంగాణలో వెలుమ, కమ్మ, అలాగే వెలుమ, రెడ్డి, కమ్మ, చౌదరి కులాలు కనిపిస్తాయి. అలాగే తమిళనాడు ప్రాంతంలో వెల్లాలు, మొదలయార్లు, కేరళ ప్రాంతంలో నాయర్, నాడార్ కులస్తులు, కర్ణాటక ప్రాంతంలో ఒక్కలింగాలు. సో ఈ విధంగా వీళ్ళ పరిణామాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే కర్ణాటకలో ఒక్కలింగాలు అంటాం. అలాగే గౌడ కులస్తులు కూడా ఉంటారండి, గౌడ. ఓకేనా? మరి కులాలను మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆధిపత్య కులాలు. సో రాజకీయంగా వీళ్ళు అత్యంత ప్రధానమైన పదవులలోనూ రాజకీయంగా క్రియాశీలక పాత్రను పోషిస్తూ ఉంటారు. ఇవాళ సినీ రంగం, రాజకీయ రంగం, వ్యాపార రంగాలలో అత్యధికంగా ఈ కులస్తులే మనకు కనిపిస్తారండి. కాబట్టి సమాజంలో సంపన్న వర్గాలుగాను, రాజకీయంగా ఆధిపత్య వర్గంగాను, అలాగే సామాజిక ఆస్తులలో వ్యవసాయ భూములు అధిక పరిమాణంలో కలిగిన భూస్వాములుగాను వీళ్ళు మనకు కనిపిస్తారు. అందుకే వీళ్ళని ఆధిపత్య కులాలు అంటాం. అలాగే ఆధునిక విద్యావంతులు, వెస్టర్నైజేషన్ అలవాటు చేసుకున్న ఆధునిక జీవన శైలిని కలిగిన వ్యక్తులుగా వీళ్ళు మనకు కనిపిస్తారండి. ఓకే, సో కాబట్టి వీళ్ళని ఆధిపత్య కులాలు అంటున్నాం, డామినెంట్ క్యాస్ట్ అంటున్నాం. కాబట్టి అమెరికన్ ఆంథ్రోపాలజీ అనే జర్నల్లో డామినెంట్ క్యాస్ట్ ఇన్ రాంపురా అనే ఈ వ్యాసాన్ని, ఎస్ఐని రాశారండి. సో అందులో డామినెంట్ క్యాస్ట్ అనే పదాన్ని ఉపయోగించారు ఎంఎన్ శ్రీనివాస్. ఓకే, సో ఇవి 3 భావజాలాలు. ఒకటి వెస్టర్నైజేషన్, ఒకటి నెంబర్ 1 సంస్కృతైజేషన్, నెంబర్ 2 వెస్టర్నైజేషన్, నెంబర్ 3 డామినెంట్ క్యాస్ట్. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇక సంస్కృతైజేషన్కి రెండవ కాన్సెప్ట్ని డిఎన్ మజుందర్ అనే వ్యక్తి, సమాజ శాస్త్రవేత్త, ప్రతిసంస్కృతీకరణ డీసంస్కృతైజేషన్ అని భావాన్ని పరిచయం చేశారండి. ప్రతిసంస్కృతీకరణ లేదా నిస్సంస్కృతీకరణ. సో ప్రతిసంస్కృతీకరణ లేదా నిస్సంస్కృతీకరణ అంటున్నాం. ఈ కాన్సెప్ట్ను ప్రతిపాదించిన వ్యక్తి డిఎన్ మజుందర్. సో వీరి ఐడియాలజీ ఏంటి అంటే, ఒక అగ్రకులం నిమ్న కులం ఆచారాలను పాటించటం ద్వారా
పాటించడం ద్వారా తన అగ్రకులం హోదాను కోల్పోతుంది. తన అగ్రకులం హోదాను కోల్పోతుంది. అదే నిస్సంస్కృతీకరణ లేదా ప్రతి సంస్కృతీకరణ అంటున్నాం. డీసంస్కృటైజేషన్ అంటున్నాం. డిఎన్ మజుందర్ గారు దీన్ని ప్రతిపాదించారండి. ఓకే, సో ఇక మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి సార్వత్రీకరణ, యూనివర్సలైజేషన్. సార్వత్రీకరణ, యూనివర్సలైజేషన్. రెడ్ఫీల్డ్ ఈ కాన్సెప్ట్ను ప్రతిపాదించిన వ్యక్తి రెడ్ఫీల్డ్. ఓకేనా? యూనివర్సలైజేషన్ ఏంటి? యూనివర్సలైజేషన్ అంటే నిమ్న కులాల ఆచారాలని అగ్రకులాలు కూడా పాటించడం ద్వారా ఆ ఆచారం విశ్వవ్యాప్తంగా అమల్లో ఉంటుంది. సర్వజనులు దాన్ని పాటించడం కొనసాగుతుంది. సో అలాంటి మార్పుని ఇక్కడ యూనివర్సలైజేషన్, సార్వత్రీకరణ అంటున్నాం. సో ఏం చెప్తున్నాం ఇక్కడ? ఒక నిమ్న కుల ఆచారం, ఆచారంని అగ్రకులాలు కూడా పాటించటాన్ని సార్వత్రీకరణ అంటున్నాం. సో అగ్రకులాలు కూడా పాటించటాన్ని సార్వత్రీకరణ అంటున్నాం. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, అల్ప సాంప్రదాయాలు అంటే నిమ్న కులాల వారివి, అలాగే ఉన్నత సాంప్రదాయాలు. సో ఉన్నత సాంప్రదాయాలు అగ్రకులాల వారివి, అల్ప సాంప్రదాయాలు అనేవి నిమ్న కులాల వారివి, లోయర్ క్యాస్ట్వి. అలాగే సో ఉన్నత సాంప్రదాయాలు అగ్రకులాల వారివి, నిమ్న కులాల వారివి అల్ప సాంప్రదాయాలు, ఉన్నత సాంప్రదాయాలు ఉన్నత కులాల వారివి. లిటిల్ ట్రెడిషన్స్ అంటున్నాం ఇంగ్లీష్లో. లోయర్ క్యాస్ట్ కస్టమ్స్, లోయర్ క్యాస్ట్ ట్రెడిషన్స్ ని లిటిల్ ట్రెడిషన్స్ అంటున్నాం. సో అప్పర్ క్యాస్ట్ ట్రెడిషన్స్ ని గ్రేట్ ట్రెడిషన్స్ అంటున్నాం. గ్రేట్ ట్రెడిషన్స్ ఉన్నత సాంప్రదాయాలు అంటున్నాం. సో మరి ఈ కాన్సెప్ట్ని ప్రవేశపెట్టిన వ్యక్తి రెడ్ఫీల్డ్. ఒక అల్ప సాంప్రదాయాన్ని అగ్రకులాలు కూడా పాటించినట్లయితే దాన్ని యూనివర్సలైజేషన్ అంటున్నాం. ఎందుకు? అప్పటి వరకు అది అగ్రకులం వాటి జోలికి రాలే, ఇది నిమ్న కులాలకు చెందిన సాంప్రదాయం అని చెప్పి వాళ్ళు సపరేట్గా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ సాంప్రదాయం నిమ్న కులాలతో పాటు అగ్రకులాలు కూడా పాటిస్తున్నాయి. అంటే సమాజంలో అన్ని కులాల వాళ్ళు ఆ ఆచారాన్ని పాటించడం ప్రారంభిస్తున్నారు కాబట్టి దాన్ని యూనివర్సలైజేషన్ అంటున్నాం, సార్వత్రీకరణ అంటున్నాం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్, సో నిమ్న కులాల ఆచారం ఏముంది అంటే గ్రామాలలో ఒక మంగలి మిత్రుడు సెలూన్ సెంటర్ అని ఒక మంగళ షాప్ పెట్టుకున్నాడు. మరి ఆ మంగలి మిత్రుల యొక్క కుల వృత్తి మనకి కటింగ్ చేయడం, షేవింగ్ చేయడం, బాడీ మసాజ్ చేయడం, నెయిల్స్ కట్ చేయడం, అవసరమైతే ఫేషియల్ చేయడం, ఇలాంటివన్నీ వాళ్ళ కుల వృత్తిలో భాగమండి. సో తెలంగాణ సమాజంలో చూసినా ఇతర సమాజాలలో చూసినా అగ్రకులాలకు చెందిన వ్యక్తులు బాడీ మసాజులు చేయించుకోవడం ఇవాళ కొత్త కాదు. సో అలాగే ముఖానికి మసాజులు చేయించుకొని అందంగా కనిపించాలి అని చెప్పి ఫేషియల్ చేయించుకోవడం ఇవాళ కొత్త కాదు.
కానీ ఇవన్నీ చేసేవాళ్ళు ఒకప్పుడు మంగలి కులస్తులు అండి. ఒకప్పుడు మంగలి కులస్తులు మాత్రమే చేసేవారు. కానీ ఇవాళ గ్రామాలలో ఆ మంగలి కులస్తులు నడిపే సెలూన్ సెంటర్ జోలికి ఇంకే కులస్తులు వెళ్ళరు. సో గ్రామాలలో కనిపించే సెలూన్ సెంటర్ మంగలి షాపుకు ఓనర్ మంగలి కులస్తుడే. కానీ అదే మంగళ షాపు పట్టణ ప్రాంతాలకు వచ్చేసరికి వివిధ రకాల కొత్త పేర్లతో కనిపిస్తుంది. ఏంటది? మెన్స్ బ్యూటీ కేర్ సెంటర్, లేడీస్ బ్యూటీ పార్లర్, లేడీస్ బ్యూటీ కేర్ సెంటర్, ఎయిర్ కేర్ సెంటర్, బాడీ మసాజ్ పార్లర్, బ్యూటీషియన్ సెంటర్, బ్యూటీషియన్ ట్రైనింగ్ సెంటర్. సో మరి పట్టణాలలో కనిపించే ఈ బ్యూటీ కేర్ సెంటర్, బాడీ మసాజ్ పార్లర్, ఎయిర్ కేర్ సెంటర్, మెన్స్ పార్లర్, లేడీస్ పార్లర్, వీటికి ఎక్కడ కూడా ఏ మంగళైన ఓనర్గా లేడు, ఏ మంగళావిడ కూడా ఓనర్గా లేదు. సో మరి ఎవరు ఉన్నారు అంటే ఇవాళ ప్రభుత్వం కూడా బ్యూటీషియన్ ట్రైనింగ్ అని చెప్పి అన్ని కులాల మహిళలకి ఇవాళ బ్యూటీషియన్ ట్రైనింగ్ అని చెప్పి బ్యూటీ పార్లర్లలో మహిళలకి ఫేషియల్ వర్క్ నేర్పించి వాళ్ళకి ఓన్గా మీరు బిజినెస్ పెట్టుకోండి, బ్యూటీ పార్లర్ సెంటర్ పెట్టుకోండి అని చెప్పి ఇవాళ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తోంది. ఒకప్పుడు కాళ్ళకు గోర్లు తీసుడు, ఒకప్పుడు ముఖానికి సో ఈ యొక్క గంధం పూయడం, ముఖానికి వివిధ రకాల కాస్మెటిక్స్ పెట్టి మసాజులు చేయడం మంగళవారు చేసే వృత్తి ఇది. సో మంగళవారు చేసే వృత్తి. ఒకప్పుడు కాస్మెటిక్ అంటే పసుపు మాత్రమే. మన పసుపు అలాగే గంధం రెండు పూసి వాళ్ళ ముఖాన్ని కడిగి చాలా అందంగా తయారు చేసే వాళ్ళు మంగళి కులస్తులు. ఇవాళ పసుపు అలాగే ఇతర కాస్మెటిక్స్తో కలిపి వివిధ రకాల పేర్లతో వివిధ రకాల బ్రాండ్స్ మార్కెట్లోకి వచ్చాయి. మరి ఆ మార్కెట్లోకి వచ్చిన ప్రోడక్ట్ అంతా కూడా ఇవాళ బ్యూటీ కేర్ సెంటర్, మెన్స్ కేర్ సెంటర్, విమెన్ కేర్ సెంటర్ అని చెప్పి ఇవాళ అన్ని కులాల వాళ్ళు ఇది ఉపాధిగా మార్చుకున్నారు. అన్ని కులాల వాళ్ళు దీన్ని వ్యాపారంగా మార్చుకున్నారండి. సో అన్ని కులాల వాళ్ళు దీన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. అంటే ఇది యూనివర్సలైజేషన్. ఒకప్పుడు బాడీ మసాజ్ చేయాలంటే మంగళాయన వచ్చి కొబ్బరి నూనె పెట్టి కోకోనట్ ఆయిల్ అంతా బాడీకి రుద్ది బాడీ మొత్తం మసాజ్ చేసి వెళ్ళేవారు. కానీ ఇవాళ బాడీ మసాజ్ పార్లర్ అని చెప్పి ఎవరు పడితే వాళ్ళే, ఏ కులస్తుడు పడితే ఆ కులస్తుడే ఇవాళ దాన్ని ఒక వ్యాపారంగా వృత్తిగా పెట్టుకుంటున్నాడు. ఓకేనా? వృత్తిగా పెట్టుకుంటున్నారు. సో ఇవాళ ఒకప్పుడు బట్టలు పిండే వృత్తిలో ఉన్నవాళ్ళు రజకులు, చాకలివారు. మరి ఇవాళ అదే బట్టలు పిండే వృత్తిని ఇవాళ మనం కొత్త కొత్త పేర్లతో పిలుస్తున్నాం. డ్రై క్లీనింగ్ సెంటర్, డ్రై క్లీనింగ్ సెంటర్. ఇక్కడ కూడా బట్టలే పిండుతారు. కానీ వాళ్ళ ఏ డ్రై క్లీనింగ్ సెంటర్కి కూడా ఒక చాకలైన ఓనర్గా లేడు, ఒక చాకలి యువతి ఇక్కడ ఓనర్షిప్లో లేదు. సో మరి డ్రై క్లీనింగ్ సెంటర్ ఇవాళ రెడ్డిలు, వెల్మాలు, చౌదరీల వంటి అగ్రకులస్తులే పెట్టుకుంటున్నారు. మరి ఒకప్పుడు బట్టలు పిండడం నామూషిగా చాకలి వాళ్ళని పిలిపించుకొని పిండిపించుకునేవారు. చాకలి వాళ్ళ కులవృత్తి ఇది అని చెప్పి సో వాళ్ళతో చేపించుకునేవారు. కానీ వాళ్ళ కులవృత్తిని వీళ్ళు వ్యాపారంగా మార్చుకుంటున్నారు. డ్రై క్లీనింగ్ సెంటర్ అని చెప్పి బట్టలు పిండే ఉపాధిని ఇవాళ వ్యాపారంగా మార్చేశారు. అలాగే భోగం కులం, భోగం కులం, భోగం వారు అని చెప్పి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో మనకు కనిపిస్తారు. అంటే స్టేజ్ల మీద ఆడ మగ ఇద్దరు కలిసి డ్యాన్సులు చేయడం, అక్కడున్న ప్రేక్షకులను అందరినీ ఉత్సాహపరిచి వాళ్ళందరినీ కేరింతలు పెట్టిపించే విధంగా వాళ్ళని ఉత్సాహపరిచి ఆ విధంగా డ్యాన్సులు చేసేవాళ్ళు. మరి ఇలా స్టేజ్ల మీద డ్యాన్సులు చేయడం, ఆడ మగ కలిసి డ్యాన్సులు చేయడం వీళ్ళ కులవృత్తిగా ఉండి వాళ్ళే భోగం వాళ్ళు అనేవారు, భోగం కులస్తులు. మరి వాళ్ళ అదే భోగం కులస్తుల యొక్క కులవృత్తి ఎంటర్టైన్మెంట్ సెక్టార్ అనే పేరుతో సినిమా రంగం, టీవీ రంగాలు విపరీతంగా అభివృద్ధి చెందాయి. మరి టీవీ రంగంలో అయితే ఏకంగా ఇవాళ సీరియళ్ళ రూపంలో, స్టేజ్ షోల రూపంలో చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి.
సినిమా రంగం అని పేరుతో సినిమాలు కూడా వివిధ రకాలుగా మనకు అక్కడ వస్తున్నాయి. షార్ట్ ఫిలిమ్స్ అని, లాంగ్ ఫిలిమ్స్ అని ఏవేవో వస్తున్నాయి. ఇవాళ వెబ్ సిరీస్ అని చెప్పి వస్తున్నాయి. మరి ఒకప్పుడు డ్యాన్సులు చేయడం భోగం వాళ్ళ వృత్తి. సో డ్యాన్సులు చేయడం భోగం వాళ్ళ వృత్తి, కానీ వాళ్ళ డ్యాన్సులు నేర్పించడం, డ్యాన్సులు చేయడం అన్ని కులాల వాళ్ళు పాటిస్తున్నారు. టిక్ టాక్ పుణ్యమా అని చెప్పి ఇవాళ ప్రతి యువతి, ప్రతి మహిళ వంటగదిలో వంట చేస్తూ కూడా ఇవాళ వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నారు. సో ఒకప్పుడు మహిళలు రోడ్ల మీద నడవడానికి, రోడ్ల మీద నిలబడడానికి ఇబ్బంది పడే పరిస్థితులకు నుండి ఇవాళ రోడ్ల మీద నడుస్తూ 2 స్టెప్లు వేసి వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నారు. టిక్ టాక్ పుణ్యమా అని, ఇవాళ షార్ట్స్ పుణ్యమా అని చెప్పి. మరి ఒకప్పుడు లేడీస్ డ్యాన్స్ చేస్తుందా అంటే భోగం అమ్మాయిలాగా డ్యాన్స్ చేస్తున్నావు, నువ్వేమన్నా భోగం దానివా అని చెప్పి కామెంట్ చేసేవాళ్ళు. కానీ ఇవాళ మరి ఆ భోగం వారి వృత్తి ఇవాళ అన్ని కులాల వాళ్ళని ఆకర్షించింది. అన్ని కులాల వాళ్ళు దాన్ని పాటిస్తున్నారు, ఉపాధిగా, వ్యాపారంగా పాటిస్తున్నారు. కాబట్టి నిమ్న కులాల ఆచారం, నిమ్న కులాల కులవృత్తి ఇవాళ అన్ని కులాల వాళ్ళకి వ్యాపారంగా, ఉపాధిగా మార్చబడింది. అన్ని కులాల వాళ్ళు దాన్ని పాటించడం సాధ్యపడుతుంది. మరి దానికి రెడ్ఫీల్డ్ పెట్టిన పేరే యూనివర్సలైజేషన్. ఒకే సమాజానికి పరిమితమైన ఒక ఆచారం ఇవాళ అందరి చేత పాటించబడడం, అందరూ దాన్ని అంగీకరించడం, పాటించడం వల్ల ఆ ఆచారం యూనివర్సలైజ్డ్గా మార్చబడింది, అందరి చేత అంగీకరించబడింది, అందరి చేత ఆచరించబడుతుంది. సో అందుకే దాన్ని యూనివర్సలైజ్డ్ ట్రెడిషన్, యూనివర్సలైజ్డ్ కస్టమ్స్ అంటున్నాం. సో ఇది రెడ్ఫీల్డ్ ప్రవేశపెట్టిన ఆచారం అండి, కాన్సెప్ట్ అండి. ఓకే, సో ఇక మనకి జడ్జ్మాన్ సిస్టమ్, జడ్జ్మాన్ వ్యవస్థ. ఏంటి జడ్జ్మాన్ వ్యవస్థ? సో జడ్జ్మాన్ వ్యవస్థ ఏమంటున్నారు మరి? జడ్జ్మాన్ వ్యవస్థ, జడ్జ్మాన్ అనే పేరును ప్రవేశపెట్టింది మాత్రం విలియం వైజర్. సో విలియం వైజర్ అండి. ఆస్కార్ లెవీ అనే పర్సన్ ఫస్ట్ టైం జడ్జ్మాన్ వ్యవస్థను గుర్తించడం జరిగిందండి. ఎవరు గుర్తించారంటున్నాం? ఆస్కార్ లెవీ. సో ఆస్కార్ లెవీ అనే పర్సన్ జడ్జ్మాన్ వ్యవస్థని తొలిసారిగా గుర్తించాడు. జడ్జ్మాన్ అనే పేరును ప్రతిపాదించిన వ్యక్తి మాత్రం జడ్జ్మాన్ అనే పేరును ప్రతిపాదించిన వ్యక్తి మాత్రం విలియం వైజర్. జడ్జ్మాన్ అనే పేరును ప్రతిపాదించిన వ్యక్తి విలియం వైజర్. సో ఇక జడ్జ్మాన్ అంటే ఏంటి అంటే, జడ్జ్మాన్ అనే ఆంగ్ల పదం జడ్జ్మాన్ అనే ఆంగ్ల పదం యజమాన్ అనే సంస్కృత పదం నుండి ఆవిర్భవించిందండి. జడ్జ్మాన్ అనే ఆంగ్ల పదం యజమాన్ అనే సంస్కృత పదం నుండి ఆవిర్భవించింది. యజమాన్ అనే సంస్కృత పదం నుండి ఆవిర్భవించింది. కాబట్టి ఈ జడ్జ్మాన్ వ్యవస్థలో ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తారండి. ఒకరు యజమాని, రెండు కామిన్. కామిన్ అంటే బానిస లేదా పని మనిషి. బానిస లేదా పని మనిషి. కాబట్టి జడ్జ్మాన్ అనే ఆంగ్ల పదం యజమాన్ అనే సంస్కృత పదం నుండి ఆవిర్భవించింది.
యజమాన్ అంటే ఓనర్, యజమాని. మరి ఆయన యజమాని అయినప్పుడు వాడికి ఒక బానిస లేదా పని మనిషి అనే వ్యక్తి ఉండాలి కదా. మరి ఆ పని మనిషిని కామిన్ అంటున్నాం, పని మనిషిని కామిన్ అంటున్నాం. సో మరి విలియం వైజర్ రాసిన గ్రంథం ది హిందూ జడ్జ్మాన్ సిస్టమ్ ఇన్ ఇండియా, ద హిందూ జడ్జ్మాన్ సిస్టమ్ అని చెప్పి విలియం వైజర్ తన గ్రంథాన్ని రాశారండి. సో అందులో ఆయన చెప్తున్నాడు, ఒక కులం మరో కులం పైన నగదు కోసం, సేవల కోసం, ఆహారం కోసం ఆధారపడే వ్యవస్థని జడ్జ్మాన్ వ్యవస్థ అంటున్నారండి. సో ఒక కులం మరొక కులం పైన, మరొక కులం పైన సేవలు లేదా నగదు లేదా ఆహారం కోసం ఆధారపడే వ్యవస్థ. ఆధారపడే వ్యవస్థని జడ్జ్మాన్ వ్యవస్థ అంటున్నాం. వన్ క్యాస్ట్ ఫేవర్ టు అనదర్ క్యాస్ట్ ఫర్ సర్వీస్ ఆర్ మనీ ఆర్ ఫీడింగ్ ఎక్సెట్రా. ఓకేనా. సో ఇక్కడ యజమాని సేవల కోసం ఆధారపడుతున్నాడు కామిన్ పైన. కామిన్ ఉపాధి కోసం లేదా నగదు కోసం లేదా ఆహారం కోసం ఆధారపడుతున్నాడు. ఓకేనా. సేవల కోసం ఆధారపడే వ్యక్తి యజమాని. పని కోసం లేదా ఉపాధి కోసం లేదా నగదు కోసం లేదా ఆహారం కోసం యజమాని పైన ఆధారపడేవాడు బానిస లేదా పని మనిషి, వాడే కామిన్. ఓకేనా. సో కాబట్టి మరి జడ్జ్మాన్ సిస్టంలో ఇవాళ ఇది వరల్డ్ వైజ్గా కనిపిస్తుందండి ఈ జడ్జ్మాన్ సిస్టమ్. ఓకేనా. సో ఈ జడ్జ్మాన్ సిస్టమ్ అనేది వరల్డ్ వైజ్గా కనిపిస్తుంది మనకి. ఓకే. ఏంటది మరి వరల్డ్ వైజ్గా కనిపించే ఈ జడ్జ్మాన్ సిస్టమ్? సో అన్ని రాష్ట్రాలలో, అన్ని ప్రాంతాలలో ఇది కనిపిస్తుంది. నాట్ ఓన్లీ ఇండియా, ఇది వరల్డ్ వైజ్గా. సో ఆంధ్రప్రదేశ్లో ఈ జడ్జ్మాన్ వ్యవస్థలో ఉన్న వాళ్ళని పాలేరు లేదా జీతగాళ్ళు అని పిలుస్తున్నాం. సో తెలంగాణలో అయితే వీరిని బగేలా, మేరా, జీతగాళ్ళు అనే పేర్లతో పిలుస్తున్నాం. అలాగే కర్ణాటక. సో కర్ణాటకలో అయితే బారామతి. సో బారామతి. మహారాష్ట్రలో అయితే బారాబలుంతి. అలాగే మనకి ఒరిస్సాలో అయితే గొట్టి లేదా వెట్టి. గుజరాత్లో అయితే జిబౌతి. సో గుజరాత్. జిబౌతి. ఈ పేర్లతో ఈ జడ్జ్మాన్ అనే వ్యవస్థలో కామిన్స్ కొనసాగుతున్నారండి. వీళ్ళందరూ ఎవరు? కామిన్ పని మనుషులు లేదా బానిసలు. కాబట్టి సో ఒరిస్సాలో వీరిని గొట్టి లేదా వెట్టి కార్మికులు అంటున్నాం. మహారాష్ట్రలో అయితే బారాబలుంతి అంటున్నాం. కర్ణాటకలో అయితే బారామతి అంటున్నాం. తెలంగాణలో అయితే బగేలాస్, బేగార్ లేదా మేరా, అలాగే జీతగాళ్ళు అనే పేర్లతో పిలుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో అయితే పాలేరు లేదా జీతగాళ్ళు. గుజరాత్లో అయితే జిబౌతి అనే పేర్లతో పిలుస్తున్నామండి. సో ఈ విధంగా మన దేశంలో జడ్జ్మాన్ వ్యవస్థకి సౌత్ ఇండియాలో ఉన్న పేర్లు ఇవి. మరి ఈ పేర్లన్నీ కూడా కామిన్ అనే వ్యక్తికి వర్తిస్తాయి. ఓకేనా.
సో ఇవి కుల వ్యవస్థలో ఉన్న అంశాలు, కులంలో కలిగే మార్పులకు సంబంధించిన అంశాలు, ఇవన్నిటినీ మనం నూతన భావాలు అనే పేరుతో డిస్కస్ చేసామండి. ద హిందూ జడ్జ్మాన్ సిస్టమ్ అనేది విలియం వైజర్ రాసిన గ్రంథం. మన విలియం వైజర్ ప్రస్తావించిందే ఈ యొక్క పేర్లు. ఓకేనా? సో జడ్జ్మాన్ అనే వ్యవస్థ, జడ్జ్మాన్ అనే పేరును ప్రతిపాదించిన వ్యక్తి విలియం వైజర్. కానీ జడ్జ్మాన్ వ్యవస్థను గుర్తించిన మొదటి వ్యక్తి మాత్రం ఆస్కార్ లెవీ. ఓకేనా? సో ఇది మనకి కుల వ్యవస్థలో కలిగిన మార్పులకు సంబంధించిన నూతన భావాలు. ఓకే, సో దీంతో మనకి క్యాస్ట్ అనే టాపిక్ కంప్లీట్ అవుతుందండి. సో కంప్లీటెడ్. నెక్స్ట్ టాపిక్లోకి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.